ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పన మదిర. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగే స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతిని రాష్ట ప్రభుత్వం ఈరోజు అధికార కార్యక్రమంగా నిర్వహిస్తోంది. క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన కల్పిస్తూ తిరుపతి, చిత్తూరు నగరాలలో ప్రదర్శనలు నిర్వహించారు. రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేసింది. పుల్వామా ఉగ్రవాద దాడిలో అమరులైన భారత సైనికులకు దేశ ప్రజలు నివాళులు అర్పిస్తున్నారు. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రేపు పర్యటిస్తారు. ప్రతి నెల 3వ శనివారం రాష్ట వ్యాప్తంగా నిర్వహించే స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కందుకూరు సమీపంలోని దూబగుంట గ్రామంలో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలలో జిల్లా కలెక్టర్, పోలీసు అధికారులు పర్యటించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట రెండవ ముఖ్యమంత్రి, తొలి దళిత ముఖ్యమంత్రి, రాష్ట్రంలో, కేంద్రంలో పలుమార్లు మంత్రి పదవి నిర్వహించిన దామోదరం సంజీవయ్య జయంతి ఈరోజు. ఈ సందర్భంగా ఆ మహనీయునికి రాష్ట ప్రజలు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. కర్నూలు జిల్లా పెద్దపాడులో 1921వ సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన జన్మించిన ఆయన రెండుసార్లు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా వ్యవహరించారు. 1960వ సంవత్సరంలో ముఖ్యమంత్రిగా సమర్థమైన బాధ్యతలు నిర్వర్తించారు. దామోదరం సంజీవయ్య జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం అధికారిక కార్యక్రమంగా నిర్వహిస్తోంది. దామోదరం సంజీవయ్యకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పిస్తూ నీతి, నిజాయితీ, పట్టుదలకు దామోదరం సంజీవయ్య ప్రతీకగా నిలిచారని అన్నారు. ఒంగోలు పట్టణంలో జరిగిన మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి కార్యక్రమంలో రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి దామోదరం సంజీవయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ దామోదరం సంజీవయ్య గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగిందండి. చరిత్ర చూసుకుంటే చిన్నతనంలో తండ్రిని కోల్పోవడం, కష్టపడుతూ విద్యను అభ్యసించడం, అటువంటి పరిస్థితుల్లో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చిన్న వయసులో 38 సంవత్సరాల వయసులోనే ఎస్సీ దళిత నేత ముఖ్యమంత్రిగా చరిత్ర చాలా గొప్ప విషయం. చిన్న వయసు, అదేవిధంగా మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రికి రాష్ట్రానికి సేవలు అందించారు. చిత్తూరులో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ దామోదరం సంజీవయ్యకు నివాళులు అర్పించారు. పిన్న వయసులోనే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన ఘనత ఆయనదని అన్నారు. తిరుపతి నగరంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొని మాట్లాడుతూ కృషి, పట్టుదల, క్రమశిక్షణకు దామోదరం సంజీవయ్య మారుపేరని అన్నారు. కర్నూలులో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. నగరంలోని నరసింహారావుపేటలో నమోదైనట్లు కేఎంసీ ఆరోగ్య శాఖ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో నగరంలోని నరసింహారావుపేట పరిసర ప్రాంతాలను రెడ్ జోన్గా ప్రకటించినట్లు అధికారులు వెల్లడించారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఆధ్వర్యంలో రేపు ఉదయం చిత్తూరు జిల్లా పెనుమూరులో రైతుల సౌలభ్యం కోసం రేడియో రైతు దినోత్సవ సదస్సు నిర్వహిస్తున్నట్టు తిరుపతి ఆకాశవాణి కేంద్రం సహాయ సంచాలకులు సుధాకర్ మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. చిత్తూరు జిల్లా స్థాయి వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, శాస్త్రవేత్తలు ఈ సదస్సులో పాల్గొని రైతులకు ఆధునిక వ్యవసాయ పద్దతులు, యాజమాన్య పద్దతులను వివరిస్తారని ఆయన చెప్పారు. రైతులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆధునిక వ్యవసాయ విధానాలను అవగాహన చేసుకోవాలని ఆ ప్రకటనలో సుధాకర్ మోహన్ కోరారు. క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన కల్పిస్తూ ఈ రోజు తిరుపతి, చిత్తూరు నగరాలలో ప్రదర్శన జరిగింది. తిరుపతి నగరంలో నెహ్రూ మున్సిపల్ మైదానం నుండి ఈ ప్రదర్శనను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, పోలీసు సూపరింటెండెంట్ హర్షవర్ధన్ రాజు, శాసనసభ్యులు ఏ శ్రీనివాసులు ప్రారంభించారు. చిత్తూరులో జరిగిన ప్రదర్శనను చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుధారాణి ప్రారంభించారు. క్యాన్సర్ వ్యాధి గురించి అవగాహన కలిగించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయని వెంకటేశ్వర్ పేర్కొంటూ, వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా తిరుపతి పట్టణంలో ఈరోజు మనము ఒక సైక్లథాన్ అండ్ మ్యారథాన్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ప్రజలు కూడా ఒక మంచి ఆహారపు అలవాట్లు కానీ, అదేవిధంగా ఒక మంచి జీవన శైలిని కానీ అవలంబిస్తే క్యాన్సర్ బారిన పడకుండా ఒక చక్కటి లైఫ్ స్టైల్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. సో దీంట్లో భాగంగానే చిన్నప్పటి నుంచే మంచి ఆహారపు అలవాట్లు, ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా చేసినట్టయితే చాలా వరకు క్యాన్సర్ని మనం దూరం పెట్టే అవకాశం ఉందని ఈరోజు అవేర్నెస్ ర్యాలీ ద్వారా మనము చెప్పడం జరుగుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఇంజనీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపీసెట్ మే 19, 20 తేదీలలో జరుగుతుంది. మే 2వ తేదీ నుండి ప్రారంభమయ్యే ఈ ప్రవేశ పరీక్షలు జూన్ 25వ తేదీ వరకు జరుగుతాయి. ఏపీఆర్సెట్ పీహెచ్డీ మే 2 నుండి 5 వరకు జరుగుతుంది. ఈసెట్ మే 6వ తేదీన, ఐసెట్ మే 7వ తేదీన, ఈఏపీసెట్ మే 21 నుండి 27 వరకు నిర్వహిస్తారు. లాసెట్ మే 25న, పీజీఈసెట్ జూన్ 5, 6, 7 తేదీలు, ఎడ్సెట్ జూన్ 8న, పీజీసెట్ జూన్ 9 నుండి 13 వరకు, పీఈసెట్ జూన్ 25వ తేదీన జరుగుతాయి. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో భారత సైనిక బలగాలే లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది భారత సైనికులు అసువులు బాసిన ఘటనకు ఈ రోజుతో 6 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ ఘటనలో అమరులైన భారత సైనికులకు యావత్ దేశ ప్రజలు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. 2019వ సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ రోజున పుల్వామాలో ఒక భారత సైనిక వాహన శ్రేణిపై ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో కేంద్ర రిజర్వు భద్రతా బలగాలకు చెందిన 40 మంది అమరులు కావడం దేశ ప్రజలను కలచివేసింది. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఈ అమరవీరులకు నివాళిగా కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 14వ తేదీని బ్లాక్ డేగా ప్రకటించింది. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు అందజేసే ఆహారంలో మరిన్ని పోషక విలువలు జోడిస్తూ మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. చిన్నారులు, గర్భిణీలకు అందించే పాలు, బాలామృతంలో ఈ మార్పులు చేయనున్నది. బాలామృతంలో మరిన్ని పోషక విలువలు జోడించనున్నది. ఇప్పటికే కొన్ని జిల్లాలలో పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం దీనిని అమలు చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నది. అంగన్వాడీ ఆహారంలో మార్పులు చేసే బాధ్యతను అక్షయ ఫౌండేషన్కు ప్రభుత్వం అప్పగించింది. చిన్నారులలో పుట్టుకతో వచ్చే గుండె జబ్బుల పట్ల ఈ రోజు అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. శిశువులు జన్మించినప్పుడు ఇటువంటి జబ్బులు తేలికపాటి నుండి తీవ్రమైన వాటి వరకు ఉండే అవకాశముంది. శిశువులు జన్మించిన వెంటనే వీటిని గుర్తించి తగిన చికిత్స అందిస్తే సమస్యను శాశ్వతంగా నివారించవచ్చు. పీడియాట్రిక్ కంజెనిటల్ హార్ట్ అసోసియేషన్, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వంటి ప్రముఖ సంస్థలు ఈ అవగాహన దినోత్సవాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్, ఫుట్వేర్ రంగాల అభివృద్దికి సహకారం అందించేందుకు తైవాన్ దేశం ముందుకొచ్చింది. మానవ వనరులు, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్తో గుంటూరు జిల్లా ఉండవల్లిలో నిన్న సమావేశమైన తైవాన్ ప్రతినిధి బృందం ఈ మేరకు అంగీకారం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్, ఫుట్వేర్ రంగాల అభివృద్ది కోసం రాష్ట ప్రభుత్వం ఆకర్షణీయమైన విధానాలను తీసుకువచ్చిందని, అనుమతులతో పాటు ఉత్పత్తి ప్రారంభించే వరకు ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తైవాన్ సహకరించాలని, ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్, ఫుట్వేర్ రంగాలలో పార్కులు ఏర్పాటు చేయాలని నారా లోకేష్ కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగే స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ 2వ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతిని రాష్ట ప్రభుత్వం ఈరోజు అధికార కార్యక్రమంగా నిర్వహిస్తోంది. క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన కల్పిస్తూ తిరుపతి, చిత్తూరు నగరాలలో ప్రదర్శనలు నిర్వహించారు. రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేసింది. పుల్వామా ఉగ్రవాద దాడిలో అమరులైన భారత సైనికులకు దేశ ప్రజలు నివాళులు అర్పిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు వింటారు.